హలో అండి. ఆది బ్లౌజ్ ఇచ్చేటప్పుడు మనం కొలతలు ఎలా తీసుకోవాలా అనేసి ఎక్కువ మందికి బిగినర్స్‌కి అయితే డౌట్ ఉంటదండి. అయితే నేనిప్పుడు కొలతలు ఎలా తీసుకుంటే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతదని చెప్పేసి నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదండీ! ఈ బ్లౌజ్‌ని బట్టి నేను కొలతలు తీసి మీకు చూపిస్తానండి. ఈ విధంగా మనం కొలతలు తీసేసుకున్నామనుకోండి, మనకి ఈజీ ఉంటదనమాట కట్ చేసేటప్పుడు. అస్తమానం మనం బ్లౌజ్ అనేది పట్టుకోనవసరం లేదు. ఓన్లీ కొలతలు మనం పక్కన రాసుకుంటే సరిపోతదనమాట. అయితే ముందుగా బ్లౌజ్ అనేది నీట్‌గా ఇలా పరిచేసుకోండి. ఇలా పరుచుకున్నాక అయితే ఇక్కడ చెప్తాను మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కుట్టమన్నారనుకోండి, మనం జస్ట్ చిన్నది లూజింగ్ అనేది యాడ్ చేయాలండి. కరెక్ట్‌గా అయితే వాళ్ళకి ఫిట్ అంటే టైట్ అయిపోద్దనమాట. జస్ట్ చిన్నదైతే లూజ్ యాడ్ చేయాలి. మరి ఒక 2 గీట్లంత అనమాట. మరీ ఎక్కువ కాకుండా. ఎందుకంటే ఈ ప్లెయిన్ బ్లౌజ్ అనుకోండి ఒక లేయరే ఉంటది. అదే లైనింగ్ అయితే డబుల్ లేయర్ కదండీ! ఎక్కేటప్పుడు కూడా టైట్‌గా అయిపోద్దండి. తర్వాత చాలా ఇబ్బంది అయిపోద్ది. జస్ట్ చిన్నదే లూజ్ యాడ్ చేయాలి. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ ఉంది కదండీ! ఈ బ్లౌజ్‌లో మీకు కొలతలు చూపిస్తాను ఎలాగని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడుగు తీసుకోవాలండి. ఇగోండి ఖచ్చితంగా ఫస్ట్ అయితే బ్లౌజ్ పొడుగు తీసుకోవాలి. ఇగోండి ఇక్కడ చూసారా? పొడుగు అనేది ఎక్కడ తీసుకోవాలంటే ఇక్కడ చూడండి. ఈ స్టార్టింగ్, ఎండింగ్ తీసుకోకూడదండి. ఈ మిడిల్‌లో తీసేసుకోవాలి. ఎందుకంటే మనము కుట్టేటప్పుడు కొంచెం స్లోప్ ఇస్తాం కదా! అంటే భుజాలు జారిపోకుండా చిన్నది క్రాస్‌గా కట్ చేస్తాం కాబట్టి అలాగా స్టార్టింగ్ నుంచి తీసుకోకూడదు. ఇగోండి ఈ మిడిల్ నుంచి ఇట్లా తీసేసుకోండి. ఎంతుందో ఈ విధంగా చెక్ చేసేసుకోండి. ఇగో చూసారు కదా! ఈ విధంగా. ఇప్పుడు ఈ బ్లౌజు 13:30 వచ్చిందండి. అయితే ఏం చేస్తారంటే ఖర్చు యాడ్ చేసుకోవాలి. పైన ఖర్చు కావాలి, కిందనే ఖర్చు కావాలి కదండీ! మనం కుట్టడానికి. 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలనమాట. పైన ఒక 1/2 ఇంచు, కిందన ఒక 1/2 ఇంచు వరకు ఇట్లా యాడ్ చేసేసుకొని టోటల్‌గా మనం 14:30కి మార్క్ చేసుకోవాలి. ఎక్కడ మనం కట్ చేస్తాం కదండీ! ఆ బ్లౌజ్‌లోననమాట. ఇప్పుడు ఓన్లీ కరెక్ట్ మెజర్ అనేది మీకు చూపిస్తున్నాను. దీనికి ఖర్చు యాడ్ చేసుకోవాలండి. మీ ఇష్టం అనమాట. ఖర్చు అనేది ఈ జాయింట్లు వేసే దగ్గర మాత్రం 1/2 ఇంచ్ ఉంచేసుకోండి. సైడ్‌నైతే 2 ఇంచీలైనా లేదంటే 1.5 అని పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ అండి. ఈ చూసారా? ఈ చంక దగ్గర నుండి ఈ 2 సైడ్ అనమాట. ఈ విధంగా చూసుకోండి. చూస్తే ఎంతొచ్చింది? నాకైతే 16:30 వచ్చింది కదండీ! అంటే 16:30ని డబుల్ ఫోల్డింగ్ చేస్తే 33 ఇంచీలనమాట. సో, చూడండి మీకు కనిపిస్తుంది కదా! ఇదే విధంగా మీ బ్లౌజ్ అయినా సరే ఈ విధంగా కొలుచుకోవచ్చండి. అయితే దీనికి ఖర్చు అనేది ఇప్పుడు యాడ్ చేయలేదు. కటింగ్ చేసేటప్పుడు ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఎంతొస్తుందో అది మాత్రమే రాస్తున్నాను. మీరు పక్కన రాసి పెట్టేసుకోండి. అస్తమానం అలాగైతే ఆది బ్లౌజ్ ఉపయోగించుకోక్కర్లేదనమాట మన కొలతలు తెలిస్తే. అయితే చూడండి ఇప్పుడు నడుము అనమాట మూడోది. ఇలా కొలుచుకునే పర్వాలేదు. ఇగో చూసారా? ఇప్పుడు ఎంతొచ్చిందో దీనికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే, సో, ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే ఎంతొచ్చిందో అది నడుము లూజ్ అండి. లేదంటే ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఈ విధంగా కూడా కొలుచుకోవచ్చనమాట. మన కాజా పట్టీ ఉంటది కదండీ! అది ఎక్స్‌ట్రా ఉంటది కదా! అదైతే కొలనవసరం లేదు. అది వదిలేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా చూసుకోండి. నేను ఇగోండి ఈ విధంగా కొలుస్తున్నాను. ఈ విధంగా మీరు కొలుచుకుంటే సరిపోద్దనమాట. అది నడుము లూజ్ వచ్చేస్తదండి. ఇప్పుడు బ్లౌజ్‌ని నేను కరెక్ట్‌గా అక్కడ ప్లేస్ చేసి పరిచానని చెప్పేసి నేను కదపట్లేదు. ఈ విధంగా అయినా మనం నడుము లూజ్ అనేది తీసేసుకోవచ్చు. చూసారు కదండీ! ఈ విధంగా నడుము లూజ్ తీసేసుకుంటే దీనికొచ్చేసి 28 లూజ్ వచ్చిందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ ఫస్ట్ బ్లౌజ్ పొడుగు, తర్వాత చెస్ట్ లూజు, తర్వాత నడుము లూజు. అయితే మార్కింగ్ అయిపోయింది కదండీ! ఇలా రాసుకోండి. రాసుకుంటే మనకి ఈజీగా ఉంటదనమాట. కరెక్ట్‌గా మనం కట్ చేసుకోవచ్చనమాట. అయితే చెప్పాను కదండీ! ఖర్చు అనేది యాడ్ చేయకుండా నార్మల్‌గా మీకు మార్కింగ్ చేసి మీకు కొలతలనేవి చూపిస్తున్నాననమాట. తర్వాత ఇక్కడ చూడండి నెక్కు, షోల్డర్ అనమాట. నెక్కు, షోల్డర్ వచ్చేసి మామూలుగా ఈ చెస్ట్‌ని బట్టి కూడా కొందరు పెట్టుకుంటారండి. లేదంటే నడుము బట్టి కూడా పెట్టేసుకుంటారు. నేనైతే చెస్ట్‌ని బట్టి అయితే పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి ఇది చెస్ట్ వచ్చేసి 33 ఉంది కదండీ! నేనైతే 5.25 ఇంచీలు ఇట్లా పెడతాననమాట. సో, చూడండి 5.25 ఇంచీలు పెట్టాననుకోండి, భుజాలు జారకుండా ఉండాలంటే 2 ఇంచీలు లేదంటే 2.25 ఇంచీలు నెక్‌కి పెట్టేసి మిగతాది షోల్డర్ కింద ఉంచేస్తాను. అంటే చెస్ట్ లూజ్‌ని బట్టి కూడా మార్క్ చేసుకుంటాం కదా! అంటే 30 చెస్ట్ లూజ్ ఉందనుకోండి, వాళ్ళకి నెక్, షోల్డర్ కలిపి 5 ఇంచీలు తీసేసుకుంటాము. అందులోనే 2 ఇంచీలు నెక్ తీసుకొని మిగతాది షోల్డర్ ఉంచేస్తామనమాట. అయితే ఇది 33 దాటింది కదండీ! అంటే 5.25 తీసేసుకుంటున్నాను అనమాట. ఇగోండి ఈ విధంగా. లేదంటే ఇట్లనైనా కొలుచుకోండి. ఇగో చూసారా? ఇక్కడ జాయింట్ ఉంది కదండీ! ఈ భుజం దగ్గర నుంచి ఈ భుజం దగ్గర కొలిస్తే ఎంతొచ్చింది? 10 ఇంచీలు వచ్చిందనమాట. ఈ 10 ఇంచీలని ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే 5 ఇంచీలు.
అయితే దీనికి మళ్ళీ మనకి ఈ చివర హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా, అది కూడా ఖర్చు కలుపుకోవాలి 1/2 ఇంచ్, అంటే 5.5 అనమాట. 5.5 పెట్టేసుకొనైనా పెట్టేసుకోవచ్చండి. లేదు భుజాలు జారుతున్నాయి అంటే మాత్రము 5.5 పెట్టేసుకొని అందులో నెక్ తీసేసుకొని మిగతాది షోల్డర్ కింద ఉంచిస్తే సరిపోతుందండి. సో చూసారు కదా, ఈ విధంగా అనమాట. నేనైతే 2.5 అనేది తీసుకుంటానండి దీనికి. ఇక చూసారా 5 ఇంచులు వచ్చింది యాక్చువల్లీ మొత్తం కలిపి నెక్. ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉండాలి కదా, మళ్ళీ ఖర్చు కూడా ఉంటుంది కదా, దాన్ని బట్టి అనమాట. సో మీకైతే ఇది అర్థమైందో లేదైతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నేస్తే లైక్ చూడండి. ఇక్కడైతే ఒక టిప్ అనేది మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదండి, నెక్ షోల్డర్ ఇలా పరుచుకొని కొత్త వారు అయితే తీయలేరండి నెక్ షోల్డర్ అంతా అని చెప్పేసి, ఎందుకంటే ఇది ఇలా జరిగిపోతూ ఉంటుంది, డీప్ వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే చెస్ట్ లూజు 30 వచ్చింది అనుకోండి, వాళ్ళకి 5 ఇంచులు పెట్టేసుకోండి, అంటే నెక్ షోల్డర్ కలిపి. అందులో 2 ఇంచులు పెట్టేసుకొని నెక్, 3 ఇంచులు షోల్డర్ పెట్టేసుకోండి. అదే చెస్ట్ లూజు 30 నుంచి 40 మధ్యన ఉందనుకోండి, 5.5 పెట్టేసుకోండి. వాళ్ళకైతే 2.5 లేదంటే 2.5 ఇట్లా నెక్ పెట్టేసి మిగతాది షోల్డర్ పెట్టేసుకోండి. ఈ విధంగా కొలుచుకుంటే సరిపోద్దండి. అయితే ఇప్పుడు చూపించేది వీప్ పొడుగు అనమాట. వీప్ పొడుగు ఎంత ఉందో మనం మార్క్ చేసేసుకుంటే మిగతాది నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో చూడండి, ఈ విధంగా వీప్ పొడుగు కరెక్ట్గా తీసేసుకోండి. అయితే దీనికి ఖర్చు అనేది మనం హెమ్మింగ్ చేస్తే ఖర్చు యాడ్ చేసుకోవాలి, లేదంటే పైపింగ్ వేస్తే మాత్రం ఖర్చు అవసరం లేదు. సో చూడండి, ఇప్పుడు ఎంత వచ్చింది, ఈ బ్లౌజ్ హైట్ ఎంత ఉందో దానిలోన మనకి వీప్ పొడుగు ఎంత ఉందో తీసేస్తే మిగతాది నెక్ డీప్ కింద వచ్చేస్తుందండి. సో చూసారు కదా, ఈ విధంగా అనమాట నెక్ డీప్ అనేది ఇట్లా కొలుచుకుంటే సరిపోద్ది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలాగుందో నాకైతే కామెంట్ చేయండి. అంటే అర్థమైందా లేదా అనేసి నాకైతే కామెంట్ చేయండి. నేను ఎలా చెప్తున్నానా అనేసి, మీకు అర్థమైందా లేదా అనేసి నాకు కామెంట్ చేయండి. సో చూసారు కదండి, ఇట్లా అనమాట. ఎప్పుడైనా సరే మనము కొలిచేటప్పుడు మాత్రము కరెక్ట్ మెజర్ చేసేసుకోండి. దానికి ఖర్చు మనం కట్ చేసేటప్పుడు మాత్రమే యాడ్ చేసేసుకోవాలండి. సో ఎక్కువైతే భుజాలు జారిపోతూ ఉంటాయండి, ఎందుకంటే వాళ్ళు నెక్ అంటే చెస్ట్ని బట్టి నెక్ అనేది పెట్టరండి, అందుకోసం భుజాలు జారిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ పరిచేసి నెక్ షోల్డర్ ఎలా కొలుచుకోవాలని చెప్పాను, కానీ ఇలాగ ఎక్కువ మందికి అది యూజ్ అవ్వదండి. ఎందుకంటే కొత్త వారికి అయితే ఇట్లా ఈ బ్లౌజ్ ఉంది కదా, ఇప్పుడు కరెక్ట్గా పరిచినట్టుగా పరచలేరు అనమాట. ఈ నెక్ అనేది ఇలాగా బ్రాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు బండ గుర్తుగా ఇట్లానే చూసుకోవాలన్నమాట. అంటే చెస్ట్ని బట్టి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది నెక్ షోల్డర్. సో తర్వాత వచ్చేసి ఈ ఫ్రంట్ వైపు తిప్పండి. ఫ్రంట్ వైపు తిప్పేసి ఈ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకోండి. ఇక చూసారా, ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసుకొని దీనికి తర్వాత ఖర్చు యాడ్ చేసుకోండి. అయితే ఇది కొంతమంది 5.5 ఇట్లా అని పెట్టమంటారు, కానీ నార్మల్గా 6, 6.5 ఇట్లా పెడితేనే వాళ్ళకి డీప్ బాగుంటుంది, నీట్గా ఉంటుందండి బ్లౌజ్ అనేది కూడాను, రౌండ్ కూడా తిరగొద్దు అనమాట. కొంతమంది కొంచెం పైకే పెట్టమంటారులేండి. అయితే కస్టమర్ ఏ విధంగా చెప్తారో దాన్ని చెప్పే బట్టి మనం ఫ్రంట్ డీప్ అనేది పెట్టేసుకోవడమే. తర్వాత వచ్చేసి చూడండి, ఫ్రంట్ హైట్ అంతా చూసుకోండి. అంటే మెయిన్ డాట్ వేస్తాం కదండి, అక్కడ వరకు అనమాట. పైన షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా పట్టేసుకొని ఇగోండి, మరీ సాగదీయొద్దండి. ఎక్కువ సాగితే చెస్ట్ అనేది జారిపోయినట్టుగా వచ్చేస్తుంది. ఇట్లా కొలుచుకోండి. అయితే దీనికి ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, నాకు ఎంత 12 ఇంచులు అయితే వచ్చింది కదండి. దీనికి పైన జాయింట్ దగ్గర ఖర్చు యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడట మళ్ళీ ఈ కిందన షేప్ బెల్ట్కి కూడా మనం ఖర్చు, షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా, ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కూడా ఖర్చు యాడ్ చేసుకోవాలన్నమాట. సో అంటే టోటల్గా ఇది 13 ఇంచులు. ఫ్రంట్ పొడుగు వచ్చేసి 13 ఇంచులు అనేది ఇట్లా తీసుకోవాలండి. అంటే నాకు వచ్చింది ఇక మామూలుగా అయితే 12 ఇంచులు ఖర్చు యాడ్ చేసుకుంటాం కదా, అందుకోసమండి. అయితే బ్లౌజు 13.5 వచ్చింది. ఇక్కడ మీకు అర్థమవుతుందా, బ్లౌజు బ్యాక్ సైడ్ 13.5 వచ్చింది కదా, ఇక్కడ ఫ్రంట్ 13 వచ్చింది. అలాగే ఉండాలండి. మళ్ళీ ఖర్చు కూడా మనం యాడ్ చేసుకుంటాం అనమాట. అదే షేప్ బెల్ట్ కూడా షేప్ బెల్ట్ కూడా మనం స్టిచ్ చేస్తామండి. లేదంటే పైకి లేచినట్టుగా వస్తుందండి, ఫ్రంట్ వైపు అస్సలు సెట్ అవ్వదు అనమాట. ఇక్కడ చూపించేది ఏంటంటే, ఇది ఫ్రంట్ వైపు తాళ్ళు పట్టి ఉంటుంది కదండి, ఆ తాళ్ళు పట్టీలో మనము సైడ్ని డాట్ వేస్తాం కదా, అది 4వ తాడు వరకు, అంటే నార్మల్గా అయితే 4 తాళ్ళ వరకు మనం మార్క్ చేసుకుంటాం, లేదంటే 5.5 మార్క్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ డాట్ వేస్తాము, అలాగే ఖర్చులు కూడా కుడతాం కదండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి, షేప్ బెల్ట్ కూడా ఇందాక చూపించాను కదా, మనకు ఆది బ్లౌజ్లో షేప్ బెల్ట్ ఉందో ఆ విధంగా మార్క్ చేసుకుంటే. సో తర్వాత వచ్చేసి హ్యాండ్ హైట్ తీసుకోవాలండి. ఇట్లా ఇక చూసారా, ఈ విధంగా అనమాట. అయితే ఈ హ్యాండ్ హైట్ కరెక్ట్గా మనం తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ కుట్టేసరికి రాంగ్ అయిపోద్ది అనమాట. ఎప్పుడైనా సరే మనం ఖర్చులు అనేవి యాడ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ కరెక్ట్ మెజర్మెంటే మీకు చూపిస్తున్నానండి, మీరైతే ఇది అర్థం చేసుకోవాలి.
తర్వాత ఇక్కడ చూడండి హ్యాండ్ లూజ్ అనేది ఇట్లా తీసేసుకోండి. తర్వాత బైసెప్ లూజ్ కూడా తీసేసుకోండి ఇట్లా అనమాట. ఎందుకంటే మనము హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అలాగే కుట్టేసుకొని వచ్చేస్తే బ్లౌజ్ అనేది టైట్, అదే హ్యాండ్ అనేది టైట్ అయిపోద్ది. ఇలా బైసెప్ లూజ్ కూడా తీసేసుకుంటారండి. అంటే బొటిక్లోనే చాలా కొలతలు తీసేసుకుంటారు. హ్యాండ్కి కనీసం ఒక 4-5 కొలతలు కూడా తీసేసుకుంటారండి ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలని చెప్పేసి. తర్వాత ఆర్మ్ రౌండ్ అనమాట. ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఈ విధంగా కొలుచుకుంటారు. అయితే ఇప్పుడు చూడండి, నేను బ్లౌజ్ అనేది పైనుంచి ఈ విధంగా మార్క్ చేసి రౌండ్ తీసేసుకోవచ్చు. లేదంటే లోపల సైడ్ ఖర్చులు ఉన్నాయి కదండి, ఆ ఖర్చు దగ్గర మనము ఇలా ఆర్మ్ రౌండ్ కొలుచుకోవడమే. ఇక చూసారా ఎంత వచ్చింది, 1/8 ఇంచీలు వచ్చింది అనమాట ఈ బ్లౌజ్కి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ విధంగా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 1/8 ఇంచీలు వచ్చింది, ఆర్మ్ రౌండ్ వచ్చింది కదండి ఇంత. దీనికి మనం ఇందాక చెస్ట్ లూజ్ మార్క్ చేసాం కదా, దానికి మ్యాచ్ అవ్వాలన్నమాట. అంటే అది ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను. నెక్స్ట్ ఒకవేళ మీకు చెప్పమంటే నేను మళ్ళీ చెప్తాను. అలాగైతేనే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదురుతుందండి బ్లౌజ్ అనేది. సో బ్లౌజ్లో ఈ కొలతలు తీసేసుకుంటే సరిపోతుంది, ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. లేదంటే మాత్రము చాలా ఇబ్బంది అయిపోద్ది అన్నమాట, టైట్ అయిపోద్దండి బ్లౌజు. మనము ఇక్కడ కరెక్ట్ మెజర్ అనేది రాసేసుకోవాలి. మనము స్టార్టింగే రాసేసుకున్నాం అనుకోండి, తర్వాత ఆది బ్లౌజ్తో మనకు అవసరమే లేదనమాట. తర్వాత ఖర్చులు లూజింగ్ యాడ్ చేసేసుకొని మనం కుట్టేయడమే అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ విధంగా ఆది బ్లౌజ్లో కొలతలు కొత్తవారైతే ఈ విధంగా తీసేసుకోండి. అయితే ఇవన్నీ తీసేసుకోవచ్చు, కానీ నెక్ దగ్గర నెక్ షోల్డర్ ఇప్పుడు వెడల్పు వచ్చింది కదండి, అది ఎంత ఉందని అట్లా మాత్రం తీసేసుకోకండి. అంతగా కొత్త వరకు అయితే అది కొంచెం డీప్ అయిపోయినట్టు వస్తుంది. అందుకోసం చెస్ట్ని బట్టి వాళ్ళు నెక్ షోల్డర్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుందండి. భుజాలు కూడా జారువు, ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదురుతుందండి. సో అయితే మీకు అర్థమైందో లేదైతే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఎవరు ఒక లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు వీడియో ఏ విధంగా ఉందని. మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేవైనా వీడియోలు కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేనైతే వీడియోలు చేసి పెడతాను. సో ఇక్కడైతే నేను మీకు ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట. అంటే ఏ విధంగా కొలుచుకొని మళ్ళీ చెస్ట్ లూజ్ 33 వచ్చింది కదా, 33/4 వేసుకొని మనము కట్ చేస్తాం కదా నార్మల్గా లైనింగ్ అయినా లేదంటే మెయిన్ క్లాత్ అయినా కట్ చేస్తాం కదా, అప్పుడు ఒక ఫోల్డింగ్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి మనం మార్క్ చేసుకోవాలి. అలాగే నడుము లూజు /4 వేయాలి. అయితే ఆర్మ్ రౌండ్, ఫుల్ ఆర్మ్ రౌండ్ ఒకవేళ మెజర్ తీసేసుకున్నాం అనుకోండి, అంటే ఒకవైపు కాకుండా బాడీ మీద తీసేసుకున్నాం అనుకోండి, ఆర్మ్ రౌండ్ /2 వేయాలన్నమాట. అక్కడ 4 అయితే వేయకూడదు, 2 వేయాలన్నమాట. ఇక్కడ చూడండి మీకు ఇలా డ్రా చేసి చూపిస్తున్నాను. ఈ చెస్ట్ ఉంది కదా, ఈ చెస్ట్ అనేది ఈ ఆర్మ్ రౌండ్కి మ్యాచ్ అవ్వాలని చెప్తున్నాను. ఇది ఖర్చు అనమాట. ఇప్పుడు మీకు ఇందాక ప్రతిదీ కూడా మీకు మెజర్ చేసి చూపించానా, అది ఓన్లీ ఇందులో మెజరే తీసుకున్నాను కానీ ఖర్చు అనేది యాడ్ చేసుకోలేదన్నమాట నేను చెప్పేటప్పుడు. మీరు కట్ చేసేటప్పుడు మాత్రం ఖర్చు అనేది యాడ్ చేసి. సో కొత్తవారు అయితే లైనింగ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు కుట్టమని లైనింగ్ బ్లౌజ్ ఇచ్చేసి కొల బ్లౌజ్ నార్మల్ ప్లెయిన్ ఇచ్చారనుకోండి, అప్పుడు మాత్రము కొంచెం లూజింగ్ అనేది యాడ్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే లైనింగ్ బ్లౌజు మెయిన్ నార్మల్గా ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తే ఈజీగా ఉంటుంది అనమాట. లేదంటే లైనింగ్ బ్లౌజు మనకి ఎక్కేటప్పుడు కొంచెం టైట్ వచ్చేసి కొలతలతో లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తే కొంచెం టైట్ అవుతుంది. అందుకోసం ఎప్పుడైనా సరే లైనింగ్ మామూలుగా ప్లెయిన్ అట్లా మెజర్ తీసేసుకొని మనం కట్ చేసుకుంటే ఇంకా మరి లూజింగ్ కూడా యాడ్ చేసుకోని అవసరం లేదండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్లో కొలతలు తీసుకోవాలంటే ఈ కొలతలు అనేవి తీసేసుకొని మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. ముందుగానే ఇవన్నీ కొలతలు రాసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా కటింగ్ అనేది అయిపోద్ది. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.